ఇక్కడ సాయి ప్రసాద్ యాదవ్ అన్న. ఎక్కడ ఉండేదేడా? నేను ఉండేది మల్లికార్జున నగర్ అన్న, 141 డివిజన్. పుట్టి పెరిగిందంతా ఇక్కడనే అన్న. ఓకే. 30 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాను. ఓకే 30 ఇయర్స్ నుంచి ఈయనే ఉంటావు. ఆ, నువ్వు కూడా ఈయనే. పుట్టి పెరిగింది చిన్నప్పుడు చూసినావా మరి ఇట్లాంటి రౌడీ రాజకీయం ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలేదన్న. ఇది ఏమైతుందో అసలు మల్కాజ్గిరిలో ఏం అర్థమవుతలేదు. అంటే ఒక మనిషితో తిరిగినా కానీ తిరగొద్దు, తిరిగితే కూడా కేసులే, తిరిగితే కూడా కేసులే. అంటే ఉట్టి ఛాయ్ తాగడానికి కూడా కలవద్దు, కూర్చొని కూర్చోవద్దు, ఏం చేయొద్దు. ఇక కూర్చుంటే కూడా ఎందుకు తిరిగినా, ఆ నెంబర్ తిరిగినా నీ మీద కేసు అంటే, అరే ఇదెక్కడ లెక్కనే, ఇది ఎప్పుడు లేదు. ఎవరితో తిరిగినావు? నీ మీద పడ్డది ఎందుకు కేసు? ఇప్పుడు నేను రామన్నా, ఇప్పుడు నాకు కజిన్ అవుతాడన్న. నాకు పాలిటిక్స్తో సంబంధం లేదు, నాకు లీస్ట్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ ఇట్లా కాంట్రవర్సీలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి నేను బిజినెస్ చేసుకుంటాను. నా బిజినెస్ నాకు ఉంది, హ్యాపీ లైఫ్ నాది. ఒక గోడౌన్ కట్టుకున్నాము. అక్కడికి ఎమ్మెల్యే సార్ ఒకరోజు వచ్చిండంటే, వీళ్ళ కాలేజీలు ఉన్నాయి ఎమ్మెల్యే సార్కి. అయినా నీ దగ్గర ఏం ఎక్విప్మెంట్ ఉంది నాకు చూపి, నా కాలేజీలో ఈవెంట్లు అయితే నీ దగ్గర ఏం సామాను చూడు నీకు అని చెప్పి వచ్చిండు. ఒక 10 మినిట్స్ కూర్చుండు. నేను ఇన్వైట్ చేసిన, సార్ ఒకసారి మా గోడౌన్కి రండి, మీరు ఎవరెవరికో ఇస్తారు ఈవెంట్స్, మాకు ఇవ్వండి, మేము మల్కాజ్గిరిలో ఉంటాం, మేము ఎమ్మెల్యే, మేము ఓటేజ్ గెలిపించుకున్నాం, మాకు కూడా హెల్ప్ చేయాలి, మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే, అరే కరెక్ట్గా చెప్పినావు సాయి, కానీ నీ దగ్గర ఇంత ఉందని నాకు తెలియదు అంటే, నేను పెద్ద పెద్ద చేసిన సార్, మొన్న మిస్ వరల్డ్ కూడా నేనే చేసిన ఈవెంట్ అని కూడా చెప్పిన. త్రీ సెట్స్ మాకు వచ్చినాయి, మా ఫ్రెండ్కి నాకు వచ్చినాయి. మొన్న మిస్ వరల్డ్ ఈవెంట్ కాంగ్రెస్ది, అది మేమే చేసినాం. ఇప్పుడు బోనాలకి కాంగ్రెస్వే వచ్చినాయి మాకు, మేమే పెట్టినాం స్క్రీన్స్ అవన్నీ మొన్న కూడా. అదే చెప్తే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, చాయ్ తాగిండు, ఒక 10 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వచ్చినంత మాత్రాన ఈడు టీఆర్ఎస్ వాడు, ఈడు బీఆర్ఎస్ వాడు, ఇది ఊలగొట్టురు, ఏం పర్మిషన్లు ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచో వాడుతున్నాం, అది ఎప్పటి నుంచో యూసేజ్లు ఉంది గోడౌన్, దాన్ని కూలగొట్టనికి అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళని కంటిన్యూస్గా పంపిస్తారు. సరే పంపించారు. మేమన్నాం సార్ ఇది పాతది, దీని పర్మిషన్ ఉంది, ఇట్లుంది, ఇంతకుముందు కూలగొట్టినారు, దాంట్లోనే మేము కట్టుకున్నాము. షెడ్ ఇది టెంపరవరీ షెడ్. మల్కాజ్గిరిలో ఒక 100 టెంపరవరీ షెడ్లు ఉంటాయి ఇట్లాంటివి. నేను పేరునే చూపిస్తా. గల్లీకి ఒకటి ఉంది, మున్సిపల్ ఆఫీస్ గల్లీలోనే ఉంది ఒకటి. ఇప్పుడు సరే, ఎందుకు నీ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు? నీ మీద ఏమేం కేసేసి? నా మీద ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లు చేసినారు. నన్ను ఏమంటారు, నువ్వు డ్రగ్గిస్ట్ అంటారు, ఇదంటారు అదంటారు. అరే నా ఇంటికెళ్ళి ఇస్తా, నీకు ఏం కావాలి అది సేడికి రమ్మంటే ఆడికి వస్తాను, నువ్వు డ్రగ్గిస్ట్ అంటున్నావు. నేను కాదు సార్, నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. నేను ఇన్వైట్ చేస్తే వాళ్ళ కాలేజీలోనే నాకు రూపాయి దంద వస్తుంది అని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే సార్ని పిలుచుకున్నాను. ఎమ్మెల్యేని కూడా పిలుచుకోలేదు, నేను ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ని పిలుచుకున్నాను, ఈవెంట్ ఇస్తాడని చెప్పేసి. నేను అది వెళ్ళి చెప్పిన, నేను మా వైఫ్ వెళ్ళినాం, మా వైఫ్ పేరు మీద నా పేరు మీద వేసినారు. ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్, మా ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ వేరే, దానికి పార్టీకి సంబంధం లేదు. దాన్ని పార్టీలోకి లాగి అది చెప్దామని చెప్పి నేను మైనంపల్లి గారి ఇంటికి వెళ్ళినాను. నేను మా వైఫ్ వెళ్తే ఇష్టం ఉన్నట్టే ఆ రామ్ గాన్ మనిషి ఆయన దగ్గర రానియద్దు, అని ఇది చేస్తా అని అది చేస్తాను, టైం వచ్చినప్పుడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మా వైఫ్ని కూడా చిన్న చూపు చేసి పంపించేసిండు. ఫుల్ ఏడిసింది మా వైఫ్. అసలు మాకు పాలిటిక్స్ ఇష్టం లేదు సార్, కానీ ఆయన మమ్మల్ని అట్లా తిట్టినందుకు మా ఆత్మాభిమానం ఉంటుంది, ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మాకు కూడా ఒక మనుషులం కదా. వచ్చిండు ఒక మనిషి, సరే ఎందుకు వచ్చిండు, ఏదో అవసరం పెట్టి వచ్చిండు. ఒక ఆడమని తీసుకొని వచ్చిండు, ఒక ఆడపిల్ల, 5 నిమిషాలు టైం ఇవ్వండి మాకు మాట్లాడండి మాతోనే అని అన్నారు. మరి మాట్లాడితే మీకు తెలుస్తుండే కదా మేము ఏం మాట్లాడడానికి వచ్చినామని. ఏమనంటే రామ్ గాన్ మనిషి అంటే, ఎప్పుడో నేను ఏ దినమన్నా ఒక్కసారి కండువా కప్పుకోలేదు సార్. నేను బీఆర్ఎస్ పార్టీయే కాదు, ఒక్కరోజు కండువా కప్పుకోలేదు. కానీ ఈరోజు నన్ను రెచ్చగొట్టి నన్ను చేసినందుకు నేను ఇవాళ 100 మంది యూత్తోని ఇవాళ కేటీఆర్ సమక్షాన నేను జాయిన్ అవుతున్నాను. ఇవాళ 100 మెంబర్స్ ఫుల్ యూత్, నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. నా దగ్గర ఫుల్ యూత్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరు తిడుతున్నారు. ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఇన్సిడెంట్లో కూడా నేను అయ్యప్ప స్వామి పూజకి ఈవెంట్ చేసినాను, ఎమ్మెల్యేతోని ఓ ఫోటో దిగినాం. దాంట్లో కండువా లేదు ఏం లేదు. మొన్న రామన్నని కొట్టిన వీడియోలలో నా ఫోటోలు హైలైట్ చేసి నా ఫోటోలు యాడ్ చేస్తున్నారు. అంటే ఎంబడి తిరిగితే తప్పు, ఇదెక్కడ రాజకీయం, ఇదెక్కడ రౌడీజము. ఆ 2 కేసులు పెడితే పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఏమని, ప్రెజర్ మీద అవుతుంది సార్ మీరు పోకండి అంట. అరే నేను ఏడ పోయినా రా భయ్, నేను ఏ ప్రెస్ మీట్కి పోయినా, ఏడ పార్టీలో తిరిగినా, ఏడ కండువా కప్పుకొని తిరిగినా, ఏ పొలిటికల్ యాక్టివిటీస్ చేసినా, ఎటువంటి యాక్టివిటీస్ చేయలే నేను ఇంతవరకు. ఎందుకు చేస్తారంటే మాకు ఏసీపీ నుంచి ఫోన్ వచ్చింది, మీరేమనుకోకండి, ఇది కోర్టుకు పోతుంది, 2 రోజులలో క్లోజ్ అయిపోతుంది, కానీ మీరు ఇది తీసుకోండి, నోటీస్ తీసుకోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి ఇస్తారు. మాకు అంత అవసరం ఏముంది, కోర్టు పరిధిలో మాది గోడౌన్ది కూడా కోర్టు పరిధిలో ఉంది ఆల్రెడీ. అయినా సరే ఇంటిమేషన్ లెటర్లు కడుతున్నారు, ఏం కట్టట్లేదు. పాత గోడౌన్ ఎట్లుంది అట్లనే ఉంది, టెంపరరీ షెడ్ అది. అట్లాంటి 200 షెడ్లు ఉన్నాయి. అందరికీ ఇవ్వండి, మరి అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాడిని ఏమో కూలగొడతా అంటారు, కాంగ్రెస్ వాడు బాక్స్ గేట్లు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, నడుస్తుంది. ఇది పద్ధతి కాదు. మీరు లేని వాళ్ళని రెచ్చగొట్టి కాలిపీలి ఇంకా సింపతి పెంచి ఇంకా పెంచుతున్నారు బీఆర్ఎస్ పార్టీని.
ఓపెన్గా చెప్పాలంటే అవసరం లేని వాళ్ళని కూడా పాలిటిక్స్లోకి లాగి మీ అది మీరే చేసుకుంటున్నారు.